కోరిక హనుమంతుడు తీర్చిండు. రామునితో కాలేదు ఒక పని, హనుమంతుడితో ఒక భక్తుడు ఏం చేసినట్టు నాకు పెళ్లి కావాలని రాముని దగ్గర పోయాడు. అది నాకు తెలియదు, హనుమంతుని దగ్గర పోవాలి. హనుమంతుడు మదగతి కావాలి కదా, హనుమంతుని దగ్గర పోయినట్టు సేవ చెయ్యి అవుతారని చెప్తే సేవ చేస్తే నా భక్తులు వచ్చి నాకు కళ్యాణం చేయాలంటే అప్పుడు భక్తుడికి వరం ఇచ్చాడు. ఈ భార్య ఇస్తున్నాను మంచిగా కూర్చోవాలంటే సరే చెప్పి అయితే ఇట్లా కాలక్రమంలో కూడా యాత్ర దొరికిపోయినాను. అలాంటి అడ్డిదారిని అర్థం పక్కన పెట్టండి, లేదు నేను వస్తాను అయితే యాత్ర దొరికిపోయిన మంది మనవాసం కూడా అయితే కళ్ళు తక్కువ పెట్టాను. ఊరినే కాల మస్తు నెంకి మళ్ళీ చక్కగా రాముడి దగ్గర పోయింది. అంటే నా పిల్లలు తక్కువ అయిపోయింది నాకు ఇవ్వండి. రామచంద్రుడు ఏం చెప్పిందంట, అది నాతోనే కాలేదు, నేను అదే నెంకిస్తే నేను పోయినా చక్కగా అదే దగ్గర పోని దొడ్డు లెక్క అదే దగ్గర పోతే మళ్ళీ అదే దగ్గర పోతే ముందే చెప్పిన వారు నా దగ్గర సపరేట్గా కూర్చోవాలంటే ఆడినప్పుడు ఇట్లా అవుతుందా మా వాడైతే ఆపబడ్డాడు ఏదో ఇప్పుడు ఒక రూట్ వచ్చి ముప్పాడు. అంటే ఆంజనేయుడికి ఎప్పుడైతే ఆంజనేయ సేవ చేస్తామో సకల దోషాల నివారణ ఎంత బలం